బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను హైకమాండ్ దాదాపు ఖరారు చేసింది. తొలి జాబితాలో మొత్తం 11 మంది అభ్యర్థులను ప్రకటించాలని అగ్రనేతలు భావిస్తున్నారు. ఖమ్మం, భువనగిరి, నాగర్ కర్నూల్, మెదక్, ఆదిలాబాద్ కాకుండా మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మిగిలిన 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. రైట్, తెలంగాణ నుంచి ఒక అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులను హైకమాండ్ దాదాపుగా ఖరారు చేసింది. తొలి జాబితాలో మొత్తం 11 మంది అభ్యర్థులను ప్రకటించాలని అగ్రనేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం, భువనగిరి, నాగర్ కర్నూల్, మెదక్, ఆదిలాబాద్ కాకుండా మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. అయితే మిగిలిన 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రవీంద్ర అడిగి తెలుసుకుందాం. రవీంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్. రవీంద్ర, టోటల్గా 17 మనకు తెలుసు పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో. అయితే ఫస్ట్ లిస్టు ప్రకారంగా ఒక 11 ఫైనల్ అయినట్లుగా అర్థమవుతుంది. మిగిలిన ఒక 6 వరకు, వాటిల్లో ముఖ్యమైనది ఖమ్మంకి ఆశావహులు చాలామంది ఉన్నారు, మనందరూ తెలిసిందే. ఇటువంటి స్థానాలైనా మిగిలిన 5 కూడా ఈ 11 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల యొక్క డీటెయిల్స్ ప్లీజ్. సురేష్, ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగానే చూడాలి. ఎందుకంటే ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి మీరు చెప్పినట్టు ఆశావాహుల జాబితా అయితే చాలా ఎక్కువగానే ఉంది. ప్రధానంగా ఖమ్మం పార్లమెంటు స్థానంలో ముఖ్యంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని, అలాగే విహెచ్ సీనియర్ నాయకులుగా ఉన్నారు వి హనుమంతరావు. ఆయనతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, ఆయన కూడా ఆశావాహుల జాబితాలోనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అక్కడ ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే దాని మీద ఒక రకమైనటువంటి కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే ఖమ్మానికి సంబంధించి గతంలో ఖమ్మం పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి రేణుకా చౌదరి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పోటీ చేస్తే కనుక సోనియా కుటుంబం నుంచి ఎవరైనా చేయాలి, తర్వాతి స్థానంలో నేనున్నాను అని. కానీ ఆవిడకి వేరే పదవి ఇవ్వడం, ఆవిడ పోటీ నుంచి వైదొలగడం కూడా జరిగింది. ఇలాంటి క్రమంలో ఖమ్మం పార్లమెంట్ కి సంబంధించి కొంత కీలకమైనటువంటి పరిణామంగా మారినటువంటి సందర్భం. అలాగే నాగర్ కర్నూలు కూడా మనకి ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి కూడా 3 ఆశావాహులు ఉన్నారు. 3 ఆశావాహుల్లో ఆల్రెడీ గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎవరైతే మల్లు రవి, ఆయన డిప్యూటీ సీఎం సోదరుడు, ఆయనకి ఇచ్చినటువంటి గౌరవ సలహాదారు ఒక పోస్ట్ ఇస్తే దానికి కూడా రాజీనామా చేసి నాకు ఆ పోస్ట్ వద్దు, నేను ఎంపీగా పోటీ చేస్తాను, ఈసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన పంపించినటువంటి క్రమంలో అది కూడా కీలకంగా మారినటువంటి అంశం. ఇంకా మెదక్ కూడా అదే రకమైనటువంటి పోటీ ఉంది. ఇక ఆదిలాబాద్, భువనగిరి ఇక్కడ కూడా పోటీ ఎక్కువగానే ఉంది. మిగిలిన స్థానాలకు సంబంధించి ఒక జాబితా అయితే మనకి అందుతుంది. ముఖ్యంగా జహీరాబాద్ కు సంబంధించి సురేష్ శెట్కర్, ఈయన కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వరంగల్ కొమ్మటి సాంబయ్య, వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి గతంలో మాట ఇచ్చారు. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అద్దంకి దయాకర్ పేరు గట్టిగా వినిపించింది. కానీ మరి ఆయన పేరు తెర మీదకి రానటువంటి అంశంలో ఆయనకు మరొక కీలకమైనటువంటి పదవి ఇవ్వబోతున్నారు అనేది కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం చెప్పొచ్చు. అలాగే నల్గొండ సంబంధించి రఘువీరారెడ్డి, జానారెడ్డి కుమారుడు, అలాగే కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి, హైదరాబాద్ కి కొత్త వ్యక్తి మరి తెర మీదకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ ముఖ్యంగా మైనార్టీకి సంబంధించినటువంటి కోటాలో ఎవరికి ఇస్తారనేది కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడాలి. అలాగే నిజామాబాద్ కి సంబంధించి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. జీవన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఆల్రెడీ ప్రకటించారు. 17 స్థానాల్లో మొట్టమొదటిసారిగా ప్రకటించినటువంటి నియోజకవర్గం మహబూబ్ నగర్. వంశీ, ఆయన యువ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. అలాగే చేవెళ్ల సునీత మహేందర్ రెడ్డి, పెద్దపల్లి గెడ్డం వంశీ, ఈయన గెడ్డం కుటుంబానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి. సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్, మహబూబాబాద్ బలరాం నాయక్, ఈయన సీనియర్ నాయకులు ఉన్నారు. ఇక్కడ ఈ 2 నియోజకవర్గాల నుంచి కనుక మనం చూస్తే ముఖ్యంగా చేవెళ్ల అలాగే సికింద్రాబాద్, ఈ 2 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఈ మధ్య వలస వచ్చినటువంటి మనం సందర్భం చూడొచ్చు. కాబట్టి వాళ్ళకి ముందే మాట్లాడుకుని ఆ నియోజకవర్గాలు మాకు కేటాయిస్తే కనుక మేము వస్తామని. వారి వెనుక సునీత మహేందర్ రెడ్డి అలాగే బొంతు రామ్మోహన్ వెంట వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు, వారి అనుచరులు చాలా మంది జాయిన్ అయినటువంటి పరిస్థితిలో వారికి అవకాశం ఖచ్చితంగా ఇస్తారనేది అర్థమవుతుంది. ఇందులో కూడా ఒకళ్ళిద్దరు పేర్లు అయితే మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ బాధ్యతను ఖచ్చితంగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్పగించినటువంటి హైకమాండ్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు అని ఒక రకమైనటువంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు ఆయన చర్చించిన తర్వాత ఇక ఫైనల్ డిసిషన్ అనేది రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయనేది ఇక్కడ మనం కీలకంగా చూడాల్సినటువంటి పరిస్థితి. మనం చాలా సార్లు చెప్పినటువంటి నేపథ్యంలో ఇది కీలకంగా మారే అవకాశంగా కనిపిస్తుందని చెప్పాలి. ఖమ్మం, అలాగే మెదక్, నాగర్ కర్నూలు ఈ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అయితే ఒక రకమైనటువంటి కసరత్తు జరుగుతుంది. ఇక్కడ సమీకరణాలు చూడాలి, అలాగే బలమైనటువంటి వ్యక్తులు అవునా కాదనేది చూసుకోవాలి. అలాగే ఒకవేళ వారికి అభ్యర్థిగా అవకాశం ఇస్తే గెలుస్తారా లేదనేది ఇక్కడ కీలకంగా మారేటువంటి అంశంగా ఉంది సురేష్. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.